నేడు అంతరిక్ష విజ్ఞానం, మిసైల్ విషయాల గురించి మాటలు వస్తే అందరి మెదడులో ఒకే ఒక్క పేరు గుర్తుకు వస్తుంది. అదే ఏపీజే అబ్దుల్ కలాం. నిజంగా ఆయన దేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయుడు. ఆయన ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చినందుకు భారతీయులందరూ రుణపడి ఉన్నారు. నేను గర్వంగా చెబుతున్నాను, ఆయన నా గురువు అని భారతదేశ ప్రథమ మిసైల్ ఉమెన్ ఎస్సి థామస్ తన యొక్క మాటల్లో గురువు గారి పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ రక్షణ వ్యవస్థకి కీర్తి కిరీటాన్ని అందించిన వ్యక్తి, భారతరత్న, ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డాక్టర్ అబుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం గారు నిరుపేద స్థితి నుండి శాస్త్రవేత్తగా, ఆపై భారతదేశ రాష్ట్రపతిగా ఒదిగి ఎదిగి తన ప్రతిభ, పరిశ్రమ మరియు అకుంఠిత దీక్షతో విశ్వంలో మనిషికి అసంభవం అన్నది లేదు అని నిరూపించారు. దేశ అభివృద్ధికి విద్య మూలమని, విద్యార్థులకు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న సమయంలో విద్యార్థులను కలిసి వారికి స్ఫూర్తిని అందించడానికి వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలను మనకు పాఠంలో ఇవ్వడం జరిగింది. ఆయన శిష్యురాలిగా రక్షణ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయినటువంటి DRDO యొక్క అగ్ని 5 మిసైల్ ప్రాజెక్ట్కి నిర్వాహకురాలిగా పనిచేసిన మొట్టమొదటి మహిళ, అగ్నిపుత్రిగా పేరు పొందిన శ్రీమతి టెస్సీ థామస్ గారు. ఈ పాఠంలో ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా ఇచ్చిన సందేశాన్ని విందాం. పెరుగుతున్న జనసంఖ్య, ఇతర సామాజిక సమస్యలు మన దేశంలో మహమ్మారిలా వ్యాపిస్తున్నాయి. వీటిపై అప్రమత్తంగా ఉండడానికి మా విద్యార్థులు ఏం చేయవచ్చు? దీనిలో రెండు అభిప్రాయాలు ఏమీ లేవు. మన దేశంలో జనాభా పెరుగుదల, సామాజిక సమస్యలు ఉన్నాయి. కానీ మరిచిపోని విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలోనే 50% యువశక్తి ఉన్న దేశం మన భారతదేశం తప్ప మరొకటి లేదు. ఈ యువశక్తి దేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎక్కడైతే స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా ఉందో అక్కడ అక్షరాస్యత పెరిగే జనాభాను నియంత్రిస్తుంది. ఇది రుజువైనది కూడా. ఒక విద్యార్థిగా మీరందరూ కనీసం ఒక్కొక్కరు 5 మహిళలను అక్షరాస్యం చేయండి. ఎవరికైతే చదవటం రాయటం రాదో వారిని. దీనికి తోడు నేటి సమాజంలో స్త్రీలు ముఖ్యంగా ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటిని గురించి కూడా వివరించండి. భారత రాష్ట్రపతిగా మీరు బాల కార్మికుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో సూచనలు ఇవ్వండి. చట్టపరంగా బాల కార్మికులచే పని చేయించడం ఒక నేరం. ఈ దశాబ్దం అంతం లోపల మనం దీన్ని కోకటి వేళ్లతో సహా పెకిలించాలి. భారతదేశ రాజ్యాంగం కూడా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విద్య పొందే హక్కును పొందుపరిచినది. బాల సంరక్షకుల మత్తును వదిలించడానికి యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. వయోజన విద్య ద్వారా వారిని విద్యావంతులను చేయవలసిన పని ఉన్నది. ఈ సమస్యను పరిష్కరించుటకు 3 వేర్వేరు ఉపాయాలను ఎంపిక చేసుకొనవచ్చును. అవి: మొదటిగా, పిల్లలు స్వయంగా తమ చదువులను కొనసాగించడంలో అభిరుచి కలిగి ఉండడం. రెండవది, తల్లిదండ్రులను విద్యావంతులను చేయటం. మరియు మూడవది, పిల్లల చేత పని చేయించుకునే యజమానులలో ఆత్మ నియంత్రణ ప్రవృత్తిని పెంపొందించడం. ప్రస్తుతం అవినీతి అన్ని రంగాల్లో వ్యాపించింది. భారతదేశాన్ని అవినీతి నుండి విముక్తి చేయడానికి మా విద్యార్థులు ఏం చేయవచ్చు? సార్వజనీన జీవితంలో అవినీతి నిర్మూలనకు ఆందోళన అనగా ఉద్యమాలు చేపట్టాలి. ఈ ఉద్యమాలు మన ఇంటి నుండి, పాఠశాల నుండి ప్రారంభించాలి. నా దృష్టిలో ఈ అవినీతి నిర్మూలనలో
ముగ్గురు వ్యక్తులు మాత్రమే సహాయకులు అవుతారు. వారు తల్లి, తండ్రి మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు. ఈ ముగ్గురు విద్యార్థులలో నిజాయితీ, నమ్మకం అనే పాఠాలను చదివించినట్లయితే వారి జీవితంలో వారిని ఇంకెవరూ కదిలించలేరు. అందువలన ప్రతి ఇంటిలో ఇలాంటి ఉద్యమం రావాలి. అప్పుడు మనం మన సార్వజనీన జీవితంలో అవినీతిని తొలగించవచ్చు. మీరందరూ ఎల్లప్పుడూ నీతి నిజాయితీలతో మరియు అవినీతి రహితంగా జీవితాన్ని గడుపుతామని సంకల్పించుకుని ఆ దిశగా అడుగులు వేస్తే మీరందరూ ఇతరులకు ఆదర్శప్రాయులు అవుతారు. పెద్దలు పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒక ఉపదేశం ఇస్తూ ఉంటారు. కొందరు క్రమశిక్షణతో ఉండాలని అంటూ ఉంటారు. ఈ విధంగా చాలా చెప్తూ ఉంటారు. అయితే వీటిని పాటించడం మంచిదే, కానీ ఒక విద్యార్థికి ఉండవలసిన గొప్ప గుణం ఏమిటి? ఒక విద్యార్థికి అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసిన ఒక గొప్ప లక్షణం తన పట్ల నమ్మకం, ఇతరుల పట్ల గౌరవం. ఈ గుణాలు నిస్సందేహంగా మిమ్మల్ని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ఒక విద్యార్థిగా నేను అభివృద్ధి చెందుతున్న భారతదేశపు మీ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ఎలా తోడ్పడగలను? ఒక విద్యార్థిగా మీరు ఏ తరగతిలోనైనా చదవండి. దానిలో పైకి రావటానికి బాగా కృషి చేయండి. మీ జీవితంలో మొదటగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. తదుపరి ఆ లక్ష్యాన్ని పొందడానికి కావలసిన అనుభవాన్ని, జ్ఞానాన్ని పొందండి. సమస్యలతో యుద్ధం చేస్తూ విజయాన్ని పొందండి. నిరంతరం పాటించండి, వాటిని కూడా పొందండి. విద్యార్థులు ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉండాలి. విద్యార్థులు సెలవు రోజుల్లో పేద మరియు వసతులు లేమితో బాధపడుతున్న పిల్లలను చదివించడం తమ జీవితంలో ఒక ఉద్దేశంగా పెట్టుకోండి. విద్యార్థులు ఎక్కువగా మొక్కలు నాటాలి. దీంతో వాతావరణంలో సమతుల్యత ఉంచడంలో సహాయం చేసిన వారు అవుతారు. ఈ పనుల వలన మనల్ని మాత్రమే కాక మన దేశాన్ని కూడా అభివృద్ధి పదంపై నడిపించవచ్చు. టెస్సీ థామస్ గారి ఇంటర్వ్యూ చాలా శ్రమపడ్డాక దొరికింది. నేను ఉదయాన్నే హైదరాబాద్లోని డిఫెన్స్ క్వార్టర్స్లో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్నాను. టెస్సీ గారు నన్ను చిరునవ్వుతో స్వాగతించారు. ఆమె సాత్వికతకు నేను అభిమానినైపోయాను. భారతదేశపు ప్రప్రథమ మిసైల్ ఉమెన్ మరియు అగ్నిపుత్రి అని పిలువబడే శ్రీమతి టెస్సీ థామస్ గారు డిఆర్డీఓ యొక్క అగ్ని 5 మిసైల్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆమె పురుషుల వర్చస్వం ఉన్నటువంటి ఈ రక్షణ రంగంలో కొత్త శిఖరాలను అందుకున్నారు. ఆవిడ అనుభవాలను అడిగి తెలుసుకుందాం రండి. మీరు మీ ఆరంభిక జీవితం గురించి మాకేమైనా చెబుతారా? నాకు బాల్యం నుండే ఏదో చేయాలనే కోరిక ఉండేది. నేను అంతరిక్షం గురించి కలలు కంటూ ఉండేదాన్ని. అందువల్లనే నేను విజ్ఞాన శాస్త్రం ఇంకా గణిత శాస్త్రాలను శారీరకంగాను మానసికంగాను వంట పట్టించుకున్నాను. ఇందులో అలప్పూజాలో నా పాఠశాల మరియు నా ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా ఉంది. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా భారతదేశ ప్రప్రథమ మిసైల్ ఉమెన్ మరియు అగ్నిపుత్రి అని పిలిచినప్పుడు మీ అనుభూతి ఏమిటి? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా సంతోషాన్ని వర్ణించడానికి నాకు మాటలే కరువయ్యాయి. 1985లో డిఆర్డీఓ ద్వారా దేశవ్యాప్తంగా 10 మంది యువ శాస్త్రవేత్తల్ని ఎంపిక చేయడం జరిగింది. వారిలో నేను ఒకరిని. ఆ రోజు నా సంతోషానికి హద్దులే లేవు. నా కలలకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. నేను అగ్ని మిసైల్స్ యాత్ర వలన ఎంత ఆనందం పొందానో జీవితాంతం గుర్తుంటుంది. మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? ఈరోజు ఎక్కడైనా ఎప్పుడైనా అంతరిక్ష విజ్ఞానం మరియు మిసైల్స్ గురించి మాటలు వస్తే అందరి మనసులో ఒకే ఒక వ్యక్తి పేరు ప్రతిధ్వనిస్తుంది. ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన దేశానికే కాదు, ప్రపంచం మొత్తంలో ఆదర్శనీయుడు. ఆయన ప్రపంచపటంలో భారతదేశానికి స్థానాన్ని సంపాదించి పెట్టినందుకు భారతీయులందరూ ఆయనకి రుణపడి ఉన్నారు. నేను గర్వంగా చెబుతున్నాను, ఆయన మా గురువుగారు. ఆయన గొప్పవారు, ఎప్పుడూ గొప్పవారుగానే ఉంటారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవడంలో నేను చాలా గర్వపడుతున్నాను. పిల్లలకు మీరు ఏమైనా సూచనలు ఇస్తారా?
పిల్లలకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఏదైనా చదవండి, ధ్యాసతో చదవండి, బాగా శ్రమించండి, లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి. మీకు ఏది ఇష్టమో దానిలోనే శ్రద్ధ చూపించండి. నడుం బిగించి సిద్ధం కండి. విజయం తప్పనిసరిగా మీ పాదాలను ముద్దాడుతుంది. మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.